మీకు ఫ్యూచరిస్టిక్ లొకేషన్ అంటే కోకాపేట్ నియోపోలిస్ అనేది ప్రపంచంలోనే టాప్ సిటీస్లలో వన్ ఆఫ్ ద టాప్ లొకేషన్ మన హైదరాబాద్ నుంచి అవుతుంది. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను దానికి. సో ఎట్ ది సేమ్ టైం ఈ స్కై స్క్రేపర్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ జామ్స్ వస్తాయి అనేది కాన్సెప్ట్ చాలా విపరీతంగా ఉంది. మీరేమంటారు? ఇది ఒక వర్షన్ ఉందండి మార్కెట్లో. మనం దీన్ని ఒక 2-3 వర్టికల్స్గా డివైడ్ చేసి డిస్కస్ చేసుకోగలిగితే స్కై స్కేపర్స్ వల్ల ట్రాఫిక్ కంజెషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సివరేజ్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, ఇట్లాంటి వాటి మీద పెయిన్ ఉంటుంది అనేది ఒక వర్షన్ నడుస్తుంది, మాట నిజం. ఓకే. బట్ ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే మనం లెటస్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఈ స్కై స్కేపర్స్ రాని ఏరియాలు రాకముందు కూడా, అంటే ఇయర్ 2000లో, 2001లో, 2002లో మనందరం అమీర్పేట, ఖైరతాబాద్ ఏరియాలో ఉండి ట్రావెల్ చేసిన వాళ్ళమే కదా. అక్కడ కూడా హ్యూజ్ ట్రాఫిక్ జామ్స్ ఉండే. ఇప్పుడు ఈ రోజున ఇంత ఎఫ్ఎస్ఐ లేని సిటీస్ లైక్ కంపారిజన్ సిటీస్ అంటే బెంగళూరు తీసుకుందాం. బెంగళూరులో ఎఫ్ఎస్ఐ లిమిటేషన్స్ ఉన్నాయి 3-4 మ్యాక్స్. అక్కడ ఉన్న ట్రాఫిక్ కంజెషన్ కంపేర్ టు ఇవాళ హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ కంజెషన్స్తో పోలిస్తే అసలు హైదరాబాద్ ఈజ్ మచ్ బెటర్ లొకేషన్ దీంట్లో. సో హై రైజ్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుద్ది, హై రైజ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లోడ్ పడిపోద్ది అనేది మేబీ వీ మే నీడ్ టు రీథింక్ అబౌట్. ఇప్పుడు మనకున్న మాస్టర్ ప్లాన్స్ వల్ల, రేడియల్ రోడ్స్ వల్ల, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల హైదరాబాద్ ఈవెన్ స్టిల్ ఏబుల్ టు బెటర్ అబ్జర్వ్ ద ట్రాఫిక్ కదండి బెంగళూరుతో పోలిస్తే. సో కమింగ్ బ్యాక్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, మనం బాగా డెవలప్డ్ సిటీస్ తీసుకుందామండి. మ్యాన్హాటన్ ఆల్మోస్ట్ ఎఫ్ఎస్ఐ 10 ఉందండి. ఆల్మోస్ట్ 10 to 15 ఉంది. సింగపూర్ తీసుకున్నాం అనుకోండి అండి, సింగపూర్ 25 ఉంది. సింగపూర్ 25 ఎఫ్ఎస్ఐ ఉంది. అండ్ టోక్యో తీసుకుంటే 20 ఉంది. టోక్యో ఇస్ జపాన్స్ క్యాపిటల్, 20 ఎఫ్ఎస్ఐ ఉంది. మరి సింగపూర్లో ట్రాఫిక్ జామ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ వీ హ్యావ్ టు రియల్లీ అడాప్ట్ అనేది ఇక్కడ పాయింట్. అంటే ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అక్కడ? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండి. అసలు నేను కారు ఎందుకు తీయాలి బయటికి? నాకు ఇంత మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నప్పుడు నేను కారు ఎందుకు బయటికి తీయాలి, నేను ఎందుకు డ్రైవ్ చేయాలి, నేను ఎందుకు పార్క్ చేయాలి అన్నంత కంఫర్ట్ తెస్తారండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో. మరి హైదరాబాద్లో అట్లా లేదు కదా మనకి. అది డెవలప్ చేయాలి. మనం మనం ఇప్పుడు హై రైజ్ ఒక ఏరియాలో అలౌ చేస్తున్నాము అంటే ఆ లెవెల్ ఆఫ్ మ్యాచింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ హై రైజ్కి పర్మిషన్ ఇవ్వాలనేది నా ఒపీనియన్ అండి.